నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు ప్రాణగండం. ఒకానొకప్పుడు ఉద్భట దేశంలో గుర్రాలను దొంగతనం చేయడం చాలా ఎక్కువగా ఉండేది. పట్టుబడిన దొంగలకు శిక్షలు కూడా కఠినంగానే ఉండేవి. ఆ కాలంలో ఒక పేద దైవజ్ఞుడు ఊళ్ళ వెంబడి సంచారం చేస్తూ ఒక రాత్రి ఒక గృహస్థు ఇంట పడుకున్నాడు. ఆ రాత్రే ఆ గృహస్థు ఇంట ఉన్న ఆడగుర్రం ఈనడానికి సిద్ధంగా ఉంది. అందుకోసమని ఇంటి యజమాని ఆయన కొడుకు ఆ రాత్రి నిద్రపోకుండా మేలుకుని ఉన్నారు. అర్ధరాత్రి వేళ దైవజ్ఞుడు బయటకి వచ్చి ఆకాశంలోని నక్షత్రాలకేసి చూసి, ఈ గుర్రం ఇంకొక అరగడియ ఈనకుండా ఆపే దారి లేదా అన్నాడు. అదెలా సాధ్యం అని అడిగాడు గృహస్థు. మరేమీ లేదు, ఇప్పుడు పుట్టే ఈ గుర్రపిల్ల మూలాన 2 మనుషులకు ప్రాణగండం ఉన్నది అన్నాడు దైవజ్ఞుడు. ఆ దుర్ముహూర్తంలోనే గుర్రపు పిల్ల భూమి మీద పడింది. ఇప్పుడేం చెయ్యమన్నారు అని గృహస్థు దైవజ్ఞుణ్ణి అడిగాడు. చేసేది ఏమీ లేదు, నేను చిన్న రాగిరేకు మీద యంత్రం వేసి ఇస్తాను. గుర్రపు పిల్ల నుదురు మీద చర్మం చీల్చి యంత్రం లోపల పెట్టి మళ్ళీ చర్మం కుట్టేయండి అన్నాడు దైవజ్ఞుడు. గృహస్థు అలాగే చేశాడు. మర్నాడు దైవజ్ఞుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. గుర్రపు పిల్ల బతికి పెద్దదైంది. దానికి 6 ఏళ్ళు వచ్చేసరికి అది చాలా మంచి గుర్రంగా తయారైంది. ఒక రాత్రి దొంగలు ఆ గుర్రాన్ని అపహరించారు. యజమాని ఉదయం వచ్చి చూసుకునేసరికి గుర్రపు శాలలో గుర్రం లేదు. ఎవరు దాన్ని ఎత్తుకుపోయి ఉంటారో కూడా ఆయన ఊహించలేకపోయాడు. తన కొడుకుతో, నేను గుర్రాన్ని వెతకటానికి పోతున్నాను అని చెప్పాడు. నువ్వక్కడివే వెళ్ళవద్దు, నేను కూడా వస్తాను అన్నాడు కొడుకు. నువ్వు కూడా దేనికి? ఎంత దూరం తిరగవలసి ఉంటుందో ఏమిటో అన్నాడు తండ్రి. అయినా కొడుకు వినిపించుకోలేదు. తండ్రి కొడుకులిద్దరూ గుర్రాన్ని వెతుకుతూ బయలుదేరారు. వాళ్ళు అలా చాలా గ్రామాలు తిరిగారు. మధ్యలో వర్షం వచ్చింది. ఆ వర్షంలో ఇద్దరూ తడిసి చలికి వణుకుతూ ఒక గ్రామం ప్రవేశించేసరికి వీధి వెంబడి ఒక మనిషి ఒక గుర్రాన్ని ఎక్కి రెండో గుర్రాన్ని నడిపించుకుంటూ తమకేసి వస్తూ కనిపించాడు. కొడుకు తండ్రితో, నాన్న, ఆ రెండో గుర్రం మనదే అన్నాడు. ఎలా చెప్పగలవు అని అడిగాడు తండ్రి. మన గుర్రం నాకు గుర్తే నాన్న అన్నాడు కొడుకు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే గుర్రాల వెంట ఉన్న మనిషి మధ్యలో ఆగి ఒక కమ్మరి దుకాణంలోకి ప్రవేశించాడు. మనం కూడా అక్కడికి పోయి గుర్రాన్ని జాగ్రత్తగా చూద్దాం అన్నాడు తండ్రి. ఇద్దరూ కలిసి కమ్మరి దుకాణం దగ్గరికి వచ్చారు. కమ్మరి రెండో గుర్రానికి లాడాలు వెయ్యబోతూ తల ఎత్తి తండ్రి కొడుకులను చూసి, తడిసినట్టున్నారు, లోపలికి వచ్చి కొలిమి దగ్గర కూర్చుని కాస్త చలి కాచుకోండి అని వాళ్లను ఆహ్వానించాడు. తండ్రి కొడుకులు కొలిమి దగ్గర కూర్చుని గుర్రాన్ని పరీక్షగా చూశారు. అవునురా, అది మన గుర్రమే అన్నాడు తండ్రి కొడుకుతో. నేను చెప్పలేదా నాన్న అన్నాడు కొడుకు. గుర్రాల వెంట వచ్చినవాడు వాళ్ళ మాటలు విని, ఏమిటి అన్నాడు. ఇది మా గుర్రం, దీన్ని ఎవరో ఎత్తుకుపోయారు అన్నాడు తండ్రి. అలా దొంగతనాలు అంటగడితే మర్యాదగా ఉండదు, ఇది మా దగ్గరే పుట్టి పెరిగిన గుర్రం అన్నాడు ఆ మనిషి. తండ్రి కొడుకులు న్యాయాధికారి దగ్గరకు వెళ్ళి ఆ మనిషి మీద ఫిర్యాదు చేశారు. న్యాయాధికారి పిలిపిస్తే ఆ మనిషి తన వెంట మరొక మనిషిని తెచ్చాడు. ఇద్దరూ న్యాయాధికారి దగ్గర చెప్పారు, ఈ గుర్రం వాళ్ళ కళ్ళ ఎదుటనే పుట్టింది, అది ఇన్నేళ్ళు తమ దగ్గరే పెరిగింది అని.
తండ్రి కొడుకుల తరపున ఎలాంటి సాక్ష్యం లేదు. మీరు అబద్ధాలు చెప్పి ఇతరుల గుర్రాన్ని కాజేయ చూసినందుకు ఉరిశిక్ష విధిస్తున్నాను అన్నాడు న్యాయాధికారి. వాళ్లను ఊరి బయట ఉరి తీయడానికి భటులు తీసుకుపోయారు. ఉరికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ గుర్రం పుట్టినప్పుడే దైవజ్ఞుడు చెప్పాడు, ఇద్దరికి ప్రాణగండం ఉన్నదని అన్నాడు తండ్రి. ఆయన గుర్రం తలలో పెట్టి కుట్టించిన యంత్రం కూడా ఎందుకు పనికిరాలేదు అన్నాడు కొడుకు. అవునన్నట్టు ఆ యంత్రం ఇంకా దాని చర్మం కింద ఉండే ఉంటుందిగా అన్నాడు తండ్రి. తమ సమక్షంలో ఉరిశిక్ష అమలు జరపడానికి న్యాయాధికారి స్వయంగా వచ్చాడు. అయ్యా న్యాయాధికారి గారు, ఆ గుర్రం ముఖం మీది చర్మం చీల్చి చూడండి. లోపల యంత్రం వేసిన రాగి రేకు ఉంటుంది. లేని పక్షంలో అప్పుడు మమ్మల్ని ఉరి తీయండి అన్నాడు తండ్రి. అది విన్న న్యాయాధికారి కత్తి తీసుకురమ్మనమని గుర్రం ముఖం మీది చర్మం చీల్చి చూశారు. లోపల రాగి రేకు ఉన్నది. న్యాయాధికారి తండ్రి కొడుకులకు ఆ గుర్రాన్ని ఇప్పించి అది తమది అని చెప్పిన ఇద్దరిని అప్పటికప్పుడే ఉరి తీయించాడు. దైవజ్ఞుడు చెప్పింది నిజం కావటమే గాక ఆయన పెట్టిన రక్ష కూడా ఆ తండ్రి కొడుకులను కాపాడింది.